హాయ్, నేను మీ డాక్టర్ జి శిరీష, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ చందానగర్, హైదరాబాద్. ఇప్పుడు యంగ్స్టర్స్ అనేది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇలా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చి దానికి తనకు తెలిసిన మందులు వేసేసుకొని ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితిలో మళ్ళీ మన హాస్పిటల్కి రావాల్సిన పరిస్థితి వచ్చిందండి. సో అంటే మీరు లివ్ ఇన్లో ఉండడం ఉండకపోవడం అనేది మీ ఇష్టం, కానీ అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అబ్బాయిలకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ ఏదైనా కూడా ఇలాంటి అనుకోని సంఘటన అనుకోకుండా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ బారిన పడినట్టయితే సొంతంగా మటుకు మందులు వేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాంట్రసెప్షన్ గురించి తెలుసుకోండి. చక్కగా మంచి ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఏంటి ఉన్నాయి అని మంచిగా చక్కగా దాని గురించి డీటెయిల్గానే ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కలిసి వెళ్ళండి. అప్పుడు మీకు దాని గురించి కరెక్ట్గా క్లారిటీ అనేది ఉంటుంది. ఒకవేళ అయినా కూడా అనుకోని పరిస్థితిలో కనుక మీరు ప్రెగ్నెంట్ అయితే అలా మరి ప్రెగ్నెన్సీ వద్దు అని అబార్షన్ మందులు మీరు సొంతంగానో లేకపోతే ఫ్రెండ్ ఇచ్చిందనో లేకపోతే అబ్బాయి ఇచ్చాడనో మీరు మందులు మట్టుకు వేసుకోకండి. దయచేసి గైనకాలజిస్ట్ లేదా మీ దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ దగ్గరనే వెళ్ళి కన్సల్ట్ చేయండి. సో వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ పొజిషన్ ఎలా ఉంది, ఎన్ని వారాలు ఉంది, దాన్ని బట్టి మందులు ఇవ్వడం ఉంటుంది. సో అందరికీ ఒకేలాంటి మందులు, అందరికీ ఒకేలాంటి ట్రీట్మెంట్ ఉండదు కదా. కానీ ఇలాగ మరి చూసుకోకుండా మనం సొంతంగా మందులు వేసుకుంటే ఎక్కువగా బ్లడ్ లాస్ అయిపోవడము, లేదు ఏదైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం, అంటే అనుకోకుండా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినా మీకు అర్థం అవ్వకపోవడం. సో ఇలా లేదు, ఫ్యూచర్లో మళ్ళీ ఇలా అన్వాంటెడ్గానే మందులు వేసుకున్నప్పుడు మళ్ళీ కరెక్ట్గా అది ఇన్కంప్లీట్ అబార్షన్ అవుతే కనుక ఫ్యూచర్లో ట్యూబ్లలోని ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయే రిస్క్. సో ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కూడా రాకపోవడానికి ప్రాబ్లం వచ్చేంత పెద్ద సివియరిటీ కూడా అవ్వచ్చు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. కంపల్సరీగా మీ డాక్టర్ని సంప్రదించి మీ మెజర్స్, సేఫ్టీ మెజర్స్ వాడండి. థ్యాంక్ యూ.